Spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Last week we were talking about our journey towards heaven. గత వారం మనము పరలోక యాత్ర గురించి ధ్యానిస్తూ ఉన్నాం. Everyone has a desire that when we leave this world, ప్రతి ఒక్కరికి ఈ లోకం విడిచిన తర్వాత ఒక ఆశ ఉంటుంది. that I want to be in heaven with God. నేను దేవునితో కూడా పరలోక రాజ్యంలో ఉండాలనే ఆశ ఉంటుంది. No one has a desire that I have to go to hell, let me enjoy hell. No one thinks like that. ఏ ఒక్కరు కూడా నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ ఉండాలి అన్న ఆశ ఎవరికి ఉండదు. But it's a journey that we are going. అయితే మనం వెళ్తున్నది ఒక యాత్ర అయి ఉంటున్నది. See, we live on this earth for 70, 80, 90 years maybe. మనం ఈ లోకంలో 70-80 సంవత్సరాలు వరకు జీవిస్తూ ఉంటాం. And it's a journey we are going through. అది ఒక యాత్ర, మనం వెళ్తున్న యాత్ర ఏంటున్నది. Every day is a new day. ప్రతి దినము నూతన దినమే ఉంటున్నది. But the journey to heaven starts at a certain time in your life. అయితే పరలోకపు యాత్ర మన జీవితంలో ఒక దినమున అది ప్రారంభమవుతున్నది. Not at the time when you were born into this world as a baby, not that time. నువ్వు ఈ లోకంలో జన్మించిన ఆ సమయంలో కాదు. It's a time when you make a conscious decision that I am going to accept Jesus into my life. That's when your journey starts. నువ్వు నీ సొంత నిర్ణయం బట్టి నువ్వు తీసుకున్న ఒక దినమున, ఆ దినమున అది నీ యొక్క యాత్ర ప్రారంభ దినమై ఉంటున్నది. The day that you accept Jesus Christ. ఆ దినము నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన దినము. There is no other way to heaven. వేరే ఒక మార్గం లేదు పరలోకమునకు. All the other ways that people have made are all man-made ways. మిగతా మార్గములన్నీ మనుషులు తాము సొంతగా కల్పించుకున్న మార్గములు. They have made their own stories and they have made their own gods that they follow, and so many all over the world there are hundreds and thousands of religions. మరి ప్రపంచం మొత్తం కూడా మరి వేలాది కొద్ది ధర్మాలు ఉంటున్నవి. వారి సొంత దేవుళ్ళని వారు నిర్మించుకుని వారి సొంతగా మార్గం నిర్మించుకునేవి. And they all say do this and do this, maybe you will go. ఇది చేయి, అది చేయి, బహుశా ఇది చేస్తే నువ్వు వెళ్తావు. A set of rules and regulations. వాళ్ళు చాలా మరి నిర్ణయాలు రాసుకుని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని రాశారు. Some of the regulations are very strange regulations. కొన్ని నియమాలు చాలా ఆశ్చర్యకరమైనవి. And they hope that by doing all these things they will get into heaven. ఇవన్నీ పాటిస్తే మనం పరలోకానికి వెళ్తాం అనుకుంటారు. But Jesus said, I am the only way. అయితే యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గము. No other person has said like that. ఈ యొక్క వ్యక్తి కూడా ఈ విధంగా చెప్పలేదు. I am the only way to heaven. నేనే పరలోకానికి మార్గము. I am the truth and I am the life. నేనే సత్యము, నేనే జీవము. No one comes to heaven except through me. ఎవరు కూడా పరలోకానికి నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. So the journey to heaven starts the day you accept Jesus Christ into your life. ఏ దినమునైతే నువ్వు ప్రభు యేసు ప్రభుని అంగీకరిస్తావో ఆ దినమునే పరలోకపు యాత్ర నీ జీవితంలో ప్రారంభమవుతున్నది. I can tell you this is true because I experienced it in my own life. ఇది వాస్తవమైన విషయము, ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. I'm not giving a theory. నేను ఒక థియరీ లాగా చెప్పట్లేదు. It's my practical experience. When I accepted Jesus into my life changed from that day. ఇది నా వాస్తవిక జీవంలో ఏ దినమునైతే నేను యేసును రక్షకుడిగా అంగీకరించానో ఆ దినము నుంచి నా జీవితం మారిపోయినది. The Spirit of God came into my life. దేవుని ఆత్మ నాలోకి వచ్చినది The same day. అదే దినమున. And because He came into my life, I knew that now I'm a child of God. ఆయన ఆత్మ నాలోకి వచ్చినది కాబట్టి నాకు ఆ దినమున తెలుసు నేను ఆయన బిడ్డనై ఉన్నాను. Last week we read the verse, if any man does not have the Spirit of Christ, he does not belong to Him. గత వారం మనం చూచాము, ఎవరైతే దేవుని ఆత్మ లేదో వారు దేవుని బిడ్డలు కారు. But whoever is led by the Holy Spirit of God, they are the sons and daughters of God. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారు మాత్రమే దేవుని సంతానమై ఉన్నారు. So you need to begin your journey to heaven by accepting Jesus Christ into your life. నీవు నీ పరలోకపు యాత్ర యేసు ప్రభువుని నీ రక్షణగా అంగీకరించిన తర్వాతే మొదలవుతున్నది. Now we saw a passage from Joshua chapter 3 last week. యెహోషువ రాసిన గ్రంథం 3:3 నుంచి మనము చూసాము. When the people of Israel had come to the place where they were going finally to enter the promised land. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆఖరి మెట్టుకు వచ్చారు, అక్కడి నుంచి వాగ్దాన భూమిలోకి ప్రవేశించాలి. It's just like how we are also going to enter the promised land. What they went through is what we can apply in our own lives. వారి జీవితంలో ఏ విధంగా వారు వాగ్దాన భూమిలో ప్రవేశించగోరున్నారో అదే విధంగా మనం కూడా మన పరలోక యాత్రలో ప్రవేశించడానికి వచ్చిన స్థలం ఏంటన్నది. Whatever is written in the Bible, in the Old Testament about the people of Israel and all the prophets, it applies to us because we can learn from them. పాత నిబంధనలో మరి ఇశ్రాయేల్ ప్రజల గురించి కానీ ప్రవక్తల గురించి విషయాల గురించి రాసినది కానీ మన జీవితంలో అది ఈ దినం మనకి
ఉపయోగకరంగా ఉంటున్నవి, అందుకనే రాయబడినవి. The first thing that Joshua told them was, మొట్టమొదటిగా యెహోషువ వారితో చెప్పింది ఏంటంటగా, he said, when the ark of God comes into your midst, then you go after it. మందసము మీ మధ్యకు వచ్చిన తర్వాత మీ యాత్ర ప్రారంభించాలి అని చెప్పారు. In other words, don't make your own decisions and start going by yourself. మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు త్వరపడి ముందుకు వెళ్ళొద్దు. Let the ark of God come. దేవుని మందసం మీ మధ్యకు రానివ్వండి. The ark of God spoke of the presence of God. దేవుని మందసము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటున్నది. The presence of God comes into your life దేవుని సన్నిధి మనలోకి వస్తున్నది the minute you accept Jesus Christ into your life. ఏ క్షణమైతే మనము యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాము, And from then he will start guiding you on this journey. ఆ క్షణం నుంచి ఆయన మనని ఆ మార్గంలో నడిపిస్తూ The ఉంటారు. second thing we saw was, రెండో విషయం మనం చూచింది ఏంటంటే, Joshua told them to maintain a distance of about 1,000 yards from the ark and themselves. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు మందసానికి మధ్యలో సుమారు ఇంత దూరం ఉండాలి అని వారితో చెప్పారు. Don't come too near to the ark, he said, మందసానికి చాలా దగ్గరగా రావద్దు, because you have not gone this way before. ఎందుకంటే ఈ మార్గం ముందు వెళ్ళలేదు. For us, is the same thing applies to us. We have not gone on this life before. This is the first journey for all of us. మన విషయంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఈ పరలోక యాత్ర ఇంతకు ముందు మనం మొదలు పెట్టలేదు. We should not keep running ahead and making our own decisions. మనము తొందరపాటుతో పరిగెత్తి మన సొంత నిర్ణయాలు మనం తీసుకొనకూడదు. Learn to wait for God's guidance. దేవుని యొక్క నడుపుదల కొరకు ఎదురు చూచాలి. Learn to listen to the voice of God. దేవుని యొక్క స్వరం వినటానికి ఎదురు చూడాలి. Learn to wait for God to tell you what to do, then you obey. దేవుడు ఏం చేయాలని చెప్తాడో దాని కొరకు ఎదురు చూచి ఆ తర్వాత విధేయుడై ఉండాలి. And the third thing we saw was, మూడో విషయం మనం చూసింది ఏంటంటే, Joshua told the people, sanctify yourself. మూడో విషయం యెహోషువ చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనడి. And I will tell a little more on this today. నేను ఈ విషయం గురించి ఇంకొంచెం ఎక్కువగా చెప్పదలుచుకున్నాను. It's very important that people have to sanctify themselves or keep themselves pure. తమను తాము శుద్ధంగా పరిశుద్ధంగా ఉంచుకునుట ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, There are so many people who are careless and are not bothered to maintain a holy life. చాలా మంది తమ జీవితంలో నిర్లక్ష్యం చేసి పరిశుద్ధంగా ఉండటం అన్న దాన్ని పక్కన పెట్టారు. We have to understand that the God that we are following is a very holy God. మనం వెంబడిస్తున్న దేవుడు ఎంతో పరిశుద్ధుడైన దేవుడు అన్న విషయం మనం గ్రహించాలి. There is no sin in him at all. ఆయనలో ఏ పాపం కూడా లేదు. And the place that we are going, heaven, is a very holy place. మనం వెళ్తున్న ఈ పరలోకము ఎంతో పవిత్రమైనది. No sin in that place. అక్కడ ఎటువంటి పాపం లేదు. And the Bible says, whoever commits sin will never walk on those streets. ఎవరైతే పాపం చేస్తారో ఆ మార్గంలో ప్రవేశించరు. No one will enter that place of heaven where who commits and practices sin in their life. మరి ఎవరైతే తమ జీవితంలో పాపం చేసి పాపంలో జీవిస్తారో వారు ఆ మార్గంలో ప్రవేశించరు. It's very important for us to be careful to maintain holiness in our life. అందుకనే మన జీవితంలో ఎంతో పవిత్రంగా ఉండటానికి జాగ్రత్త పడాలి. Holiness in your relationships with your family. మన కుటుంబాల్లో మనం ఉండే మన సంబంధాలన్నిటిలో కూడా పవిత్రత అన్నది ఉండాలి. Holiness in your relationship with your friends and your business and your places of work. పవిత్రత మన యొక్క వ్యాపారంలో కానీ మన యొక్క స్నేహితుల మధ్యలో కానీ మనం ఉండే చుట్టూ పరిసరాల్లో కూడా పవిత్రత అన్నది ఉండాలి. Honesty and truthfulness in whatever you do. మనం చేసే దాంట్లో నీతి నిజాయితీ అన్నది స్పష్టంగా ఉండాలి. No cheating, no dishonesty. ఎటువంటి మోసము ఎటువంటి మరి అనీతి అన్నది ఉండకూడదు. No lying, no deceiving. అబద్ధములు చెప్పుట మోసం చేయటం అన్నది ఉండకూడదు. And carefully search yourself and say, Lord, is there anything in me which is not holy, which is not right? మనము జాగ్రత్తగా పరిశీలించుకొని, ప్రభువా నాలో ఏమైనా మరి తప్పు ఉన్నదా అని మనం పరీక్షించుకోవాలి. Is there any secret bad habits in me which I'm not setting right? నాలో ఏమైనా రహస్య పాపపు అలవాటు ఉన్నాయా, నేను వాటిని ఇంతవరకు సరి చేసుకుని ఉన్నవా అని చూసుకోవాలి. You will know what habits you have. You yourself will know it. నీ జీవితంలో నీకు ఎటువంటి పాపపు దురలవాటు ఉన్నాయో నీకు తెలుసు. You should learn to get it out of your life and decide, I will not sin because I don't want to miss my journey to heaven. నీ జీవితంలో నువ్వు తీర్మానించుకొని నిర్ణయించుకొని అటువంటి పాప అలవాట్లు నా జీవితం ఉండకూడదని వాటిని నువ్వు తీసివేసుకున్న నీ పవిత్రతలో నడవాలి. Because if you miss the journey to heaven, there's only one other place for you. ఒకవేళ నువ్వు పరలోకపు యాత్రలో మార్గం తప్పిపోయినట్లయితే వేరొక గమ్యస్థానం వేరొకటి ఉంటున్నది. Either you go to heaven or you go to hell. నువ్వు పరలోకమునికి లేదా నరకానికి వెళ్తున్నావు. There is no in between place. అయితే ఈ మధ్యలో ఉండే ఏ స్థలం కూడా లేదు. People think there is a place where you can partially you get some punishment, then again you go back to heaven. There's nothing like that. కొంతమంది అనుకుంటుంటారు ఈ మధ్యలో ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలంలో మనం చేసిన తప్పులకు కొంతగా మరి
శిక్ష అనుభవించి ఆ తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. How you live your life on this earth determines where you're going. నువ్వు ఈ భూలోకంలో ఏ విధంగా జీవించావో అది నీ పరలోకలో ఉండటానికి తీర్మానంగా ఉంటుంది. If you have been careless and you have not taken care to purify yourself, you will not get to heaven. ఒకవేళ మనం ఈ లోకంలో నిర్లక్ష్యపరిచి మనం పవిత్రంగా జీవించినట్లయితే మనము ఆ పరలోకానికి వెళ్ళలేము. Because it says in 1 John chapter 3, it says, if you have the hope that you're going to see him, you have to purify yourself even as he is pure. ఆయన పవిత్రుడైనట్లు నీవు కూడా ఆ నిరీక్షణ కలిగి పవిత్రుగా నిన్ను నువ్వు పవిత్రుడిగా ఉంచుకోవాలి. Because you're going to a pure place, a pure God, a holy place. ఎందుకంటే నువ్వు పవిత్రమైన దేవుడు పవిత్రమైన స్థలానికి నువ్వు వెళ్ళదలిచినావు. Make sure that you purify yourself, get the things out of your life which is going to be a hindrance to you, get it out of your life. నీ జీవితంలో అడ్డంకున్న ప్రతి విషయాలన్నింటినీ విడిచివేసి పవిత్రంగా ఉండటానికి చూడాలి. In fact, Jesus said very strictly, ఎందుకంటే యేసు ప్రభువారు చాలా నిశ్చయితతో చెప్పారు. he said, if your eye causes you to sin, cut your eye out. It's better to go to heaven with one eye than having two eyes and going to hell. ఒకవేళ నీ కన్నుని అభ్యంతరపరిచినట్లయితే ఆ కన్నును తీసి బయటపడవై ఒక కన్నుతో పరలోకంలో ప్రవేశించటం ఎంతో మేలు, రెండు కళ్ళతో నరకంలో ప్రవేశించకంటే. If your hand causes you to sin, cut your hand away and go. Better to go to heaven with one hand rather than having two hands and going to hell. ఒకవేళ నీ చేయిని అభ్యంతరపరిచినట్లయితే ఆ చేతిని తెగవేసుకొని పరలోకంలో ఒక చేతితో ప్రవేశించటం ఎంతో మేలు, రెండు చేతులతో నరకంలో ప్రవేశించటం కంటే ఎంతో మేలు. What he meant was, be very strict with the sin and don't compromise with the sin. పాపముతోటి ఎటువంటి సన్నిధి లేకుండా దాన్ని ఖచ్చితంగా తీసివేయమని ఆయన చెప్పారు. Don't deceive yourself. Oh, God is very loving, he will forgive. Oh, he's a good God. నిన్ను నువ్వు మోసపుచ్చుకోనవద్దు, దేవుడు ఎంతో ప్రేమమయుడు, దేవుడు ఏమి అనడు అని. God is very loving, that's true. దేవుడు ఎంతో ప్రేమమయుడు, అది నిజము. He is a very good God. ఆయన ఎంతో మంచి దేవుడు, wonderful God. ఆయన అద్భుతమైన దేవుడు. But at the same time, అయితే sin he will not tolerate. పాపమును ఆయన ఎన్నటికీ ఒప్పుకొనడు. He has given you all the power and the grace to overcome the sin, so it's not his fault. ఆయన నీకు సమస్తమైన సామర్థ్యాన్ని కృపను నీకు అనుగ్రహించారు నువ్వు ఈ పాపమును చేయకుండా బయటపడడానికి. So if we commit sin and continue in sin, that's our fault. ఒకవేళ మనం పాపం చేసి పాపంలోనే జీవించినట్లయితే అది మన తప్పై ఉంటున్నది, it's our carelessness. అది మన నిర్లక్ష్యమై ఉంటున్నది. That was the third thing. Joshua said, sanctify yourself because tomorrow God is going to do amazing things among you. అందుకని యెహోషువ వాళ్ళతో చెప్పిన మూడో విషయము, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనండి ఎందుకంటే మీరు దేవుడి యొక్క అద్భుత కార్యమును చూడబోతున్నారు. Now we come to the fourth thing in the third chapter of Joshua. నాలుగో విషయము మరి యెహోషువ రాసిన మూడో గ్రంథంలో మనం చూద్దాం. In verse 6 and verse 17 we read verse 6 first. And Joshua said unto the people, take up the ark of the covenant and pass over before the people. మరి 6వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు ఆయన సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి. And in verse 17 it says, 17వ వచనంలో, and the priests that bear the ark of the covenant of the Lord stood firm on dry ground in the middle of Jordan, and all the people of Israel passed over on dry ground until the people were clean passed over Jordan. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. And this is a wonderful thing. ఇది ఎంతో అద్భుతమైన విషయం. On our journey to heaven, మన పరలోకపు యాత్రలో there are times we'll have to go through the waters. కొన్ని పరిస్థితుల్లో మనం నీటి గుండా వెళ్ళాల్సి వస్తున్నది. There are times you have to go through the fires. కొన్ని సమయంలో అగ్ని మధ్యలో నడవలసి వస్తుంది. There will be difficult times. ఎన్నో కష్టమైన పరిస్థితులు ఉంటున్నవి. But when you have begun your journey with the Lord Jesus Christ, ఎప్పుడైతే మన యాత్రను మనం యేసు ప్రభుతో కూడా ఆరంభించామో, he will be right there in the midst of the fire, in the midst of the water with you. ఆయన అగ్ని మధ్యలో నీటి మధ్యలో నీతో కూడా ఉంటారు. He will never leave you nor forsake you. ఆయన నిన్ను విడవరు ఎడబాయరు. The presence of God will always be with you. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటున్నది. That's a great blessing we have. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం మనకు. And that's the hope we have when we come to know Jesus. God is with me throughout my life. ఈ నిరీక్షణ మనం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మనకి ఈ నిరీక్షణ ఉంటే, దేవుడు నా జీవితం అంతం కూడా నాతో ఉంటారు. My God will never leave me. నా దేవుడు నన్ను విడవడు. He is never too busy for me. ఆయన నా కొరకు ఎప్పుడు మరి చాలా బిజీగా ఉండరు. He knows exactly what difficulty may lie ahead, and before I go there, he is already there. నా జీవితంలో ఏ సమస్య వస్తుంటుందో ఆయనకు ముందే తెలుసు, నాకంటే ముందుగా ఆయన అక్కడ ఉంటారు. There's a beautiful verse in Psalms chapter 66 verse 12.
దావీదు రాసిన కీర్తనలో 66వ అధ్యాయం 12వ వచనంలో చక్కటి వచనం ఉన్నది. It says, "You have caused me men to ride over our heads, and we went through the fire and we went through water, but you brought us out into a wealthy place." 66వ అధ్యాయము 12వ వచనము. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేటివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. Our God will never leave you when you go through the fire and the water. He is right there with you. మన దేవుడు మనం అగ్నిగుండా వెళ్ళినప్పటికి కూడా, నీటి నుండి వెళ్ళినప్పుడు కూడా ఆయన మన మధ్యలో అక్కడే మన తోడుగా ఉంటారు. When you have begun your journey, be sure of one thing. మనం మన యాత్ర ప్రారంభించినప్పుడు ఒక్క విషయంగా స్థిర నిశ్చయత కలిగి ఉండాలి. The God that you have put your trust in, ఏ దేవుని మీద మనం నమ్మకం ఉంచామో, the God with whom you have begun your journey, ఏ దేవునితో కూడా మన ప్రయాణం మొదలు పెట్టామో, every step of the way He is with you. మన మార్గం, ప్రతి ఒక్క మార్గంలో, ప్రతి అడుగులో ఆయన మనతో కూడా ఉన్నారు. When you go through troublous times and difficult times, He is right there beside you. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన అక్కడే మనతో కూడా ఉన్నారు. In Hebrews 13 verse 5, He promised. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి The ఉంటుంది. second part, the last part of the verse says, "I will never leave you and I will never forsake you." హెబ్రీయులు 13:5వ వచనము మనం చూచినట్లయితే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. This is the God who promises that I will never leave you, I will never forsake you. మన దేవుడు నేను నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన Our దేవుడు. God is faithful to His promises. ఆయన తాను చేసిన వాగ్దానములకు విశ్వసనీయుడై ఉన్నాడు. You may go through many difficulties in life. మీరు మన జీవితంలో ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో గుండా On వెళ్తుండవచ్చు. this journey, you may have to go through fire sometimes. మన యొక్క యాత్రలో మనం అగ్నిగుండా వెళ్తుండవచ్చు. Because Satan will try to destroy you. Satan will try to crush you. ఎందుకంటే శైతానుడు మనని నాశనం చేయాలని మరి అనేక పరీక్షలు మన జీవితంలో తీసుకుని వస్తుంటాడు. He doesn't want you to go to heaven. శైతానుడికి మనం ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళటం వానికి ఇష్టం లేదు. He wants to destroy you and take you to hell. వాడు నిన్ను నాశనం చేసి వానితో కూడా నరకానికి Oh, తీసుకువెళ్ళాలనుకుంటాడు. he may send people against you. వాడు మనుషులను నీకు వ్యతిరేకంగా పంపిస్తుంటాడు. He may send people to, ride over your head and crush you. వాడు నీ నెత్తి మీదుగా వెళ్ళి నిన్ను తొక్కివేయాలని చూస్తుంటాడు. He may send difficulties in your family, in your job, in your business, in so many places. He may send difficulties. ఆయన నీ కుటుంబంలో ఎన్నో కష్టములు, వ్యాపారంలో, ఉద్యోగంలో, అనేక పరిస్థితుల్లో అనేక కష్టములు తెప్పిస్తూ ఉంటాడు. But remember, అయితే the presence of God will always be with you. దేవుని సన్నిధి నిరంతరం మనతో కూడా He ఉంటున్నది. will never leave you. ఆయన ఎన్నటికీ విడువడు. You can always hang on to Him. ఆయన్ని ఎప్పుడు పట్టుకుని ఉండగలము. You can say, "Lord, I'm going through this trouble, but I believe that you're with me." You can go through that trouble. మనము ఆయనతోటి, ప్రభువా నేను ఈ కష్టంలో గుండా వెళ్తున్నాను, అయితే నువ్వు నాతో కూడా ఉన్నావని ఆయనతో మనం చెప్పొచ్చు. Remember that God is with you and keep your eyes on that and don't forget that. ఎప్పుడు కూడా మీ కనుదృష్టి ఆయన మీద ఉంచండి. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. And the fifth thing that we see, ఐదో విషయం మనం చూసేది ఏంటంటే, after they had crossed over the Jordan River, వారు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాన్ నది దాటిన తర్వాత Joshua told them, "You take 12 stones from the river bed." యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పింది ఏంటంటే, నది మధ్యలో గుండా ఉన్న 12 రాతి బండలను తీసుకొనమని చెప్పారు. In chapter 4 of Joshua, verse 6 to 7, యెహోషువ 4వ అధ్యాయము 6వ వచనము. he says, "Take 12 stones from the bed and put them on the other side of the Jordan River." ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. This was to remind the people of Israel, the children who come after them, "Why are all these stones kept here?" Then they ask. తర్వాత తరం వారి బిళ్ళలో ఈ రాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టారు అని అడిగినప్పుడు, That time you say it's a memorial to remember what God did on that day when He dried up the waters for us to cross. వారితోటి ఇది స్మారక చిహ్నముగా యెహోవా మరి నదిని ఆరిన నేల మీద మమ్మల్ని నడిపించినప్పుడు మరి చేసిన అద్భుత కార్యకు సాదృశ్యంగా ఇక్కడ పెట్టామని చెప్పటానికి. People tend to forget the goodness of God. మనుషులు దేవుని యొక్క మంచితనాన్ని So మర్చిపోతుంటారు. many things God does in our lives, but we tend to forget about it. దేవుడు మన జీవితంలో చేసిన మంచిని చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. And when trouble comes again, we start complaining. "Oh, the trouble has come," we complain. We forget what He has done in the past. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మనము ఆయనతో అంటుంటాం, నాకు సమస్య వచ్చిందని. ఆయన చేసిన మంచిని మర్చిపోతూ ఉంటాం. The human mind is like that. మానవుని స్వభావం ఆ విధంగా ఉంటున్నది. Very quickly we forget. చాలా త్వరగా మనం మంచిని మర్చిపోతుంటాం. The Bible says in Psalms 103 verse 2, దావీదు రాసిన కీర్తనలు 103
రెండో వచనం మనం చూసినట్లయితే, Bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. When you forget the benefits that God has, when you forget all the mighty things he did in your life, ఆయన మన జీవితంలో చేసిన ఉపకారములు, ఆశ్చర్యకారములు మనం మరిచినట్లయితే, it shows that you are very unthankful in your heart. మనము చాలా కృతజ్ఞత లేని హృదయం వారమై ఉంటున్నాం. You forget what he has done. ఆయన మనకి ఏం చేశాడో వాటిని It మర్చిపోతున్నాం. doesn't build your faith. మన విశ్వాసంలో మనం బలపడలేదు. When you remember his greatness, it will build your faith to face the future also. మనము ఆయన ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన విశ్వాసం బలపడి ఇక ముందు వచ్చే సమస్యలను ఎదుర్కొంటాం. And always when you remember the what he has done, have a thankful heart towards him. ఆయన మనకి చేసిన మేళ్లను స్మరించుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. When you thank God for whatever he has done, it shows your gratefulness for his kindness towards you. మనం దేవునికి మనం వందనాలు చెల్లించినట్లయితే ఆయన చేసిన మేళ్లకు మనము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. And it says in Psalm 106 verse 13, దావీదు రాసిన కీర్తన 106:13లో మనం చూసినట్లయితే, it says about the children of Israel, అది ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడి ఉన్నది. they soon forgot his works and they waited not for his counsel. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి. And verse 21 says, they forgot God their Savior, who had done great things in Egypt, wondrous things in the land of Ham, and mighty things by the Red Sea. They forgot. In verse 21, ఐగుప్తులో గొప్ప కార్యములను, హోము దేశంలో ఆశ్చర్యకార్యములను, ఎర్ర సముద్రము నొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. This is what happens to human beings. ఇది మనుషుల్లో ఈ విధంగా జరుగుతున్నది. God did so many things for us. దేవుడు ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు He చేశాడు. saved us from our sins. మన పాపం నుంచి మనం రక్షించారు. He gave us the Spirit of God. ఆయన తన ఆత్మను మనకిచ్చారు. Oh, he has led us and he has provided so many things for us, and yet we forget everything. ఆయన మన కొరకు ఎన్నో సమకూర్చి మనం నడిపించారు, మనం అన్ని And the మర్చిపోయాం. minute a little trouble comes, oh, we start complaining. కొంచెం చిన్న సమస్య వచ్చినప్పటికీ వెంటనే మనం ఆయనకి సనుగుతూ ఉంటాం, ఆయన్ని కంప్లైంట్ చేస్తుంటాం. The Israelites were fed miraculously throughout the 40 years with the bread from heaven. ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరములు ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారికి తినిచ్చారు. The presence of God was every day with them, the pillar of fire and the pillar of cloud. 40 సంవత్సరములు వారు అగ్ని స్తంభము, మేఘ స్తంభమును ప్రతిదినము దేవుని సన్నిధిని వారు చూచారు. Yet when some trouble comes, oh, we can't do this. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే అయ్యో మేము ఇది చేయలేము Why అంటున్నారు. did God bring us to this place? ఎందుకు మమ్మల్ని దేవుడు ఇక్కడ తీసుకుని Did వచ్చారు? he bring us to die in this place? మమ్మల్ని ఇక్కడ మరణించడానికి తీసుకుని వచ్చారా? They quickly forget the works of God. త్వరగా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవడం. Let's not make that same mistake. మనం అదే విధమైన తప్పు On చేయకూడదు. this journey to heaven, మన యొక్క పరలోకపు యాత్ర అంతట్లో కూడా always remember his goodness. ఆయన మంచితనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. Always have a thankful heart. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండాలి. We'll close with this today ఈ దినం ఇక్కడితో ముగించుకుందాం. and we'll continue next week. We'll finish it next week. వచ్చే వారంలో దీన్ని ముగించుకుందాం. Have you begun your journey? మీ యొక్క యాత్ర మీరు ప్రారంభించారా? Have you experienced the mighty things of God in your life? దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను మీ జీవితంలో అనుభవించారా? Have you experienced the peace of God that passes all understanding? మీ యొక్క జీవితంలో దేవుని యొక్క శాంతి అన్ని మీ యొక్క జ్ఞానమును మించిన సమాధానం మీరు పొందుకున్నారా? Do you have the assurance that I am going to the heaven, I am on the right journey? Do you have that assurance? నీలో నిశ్చయిత ఉన్నదా నేను పరలోకములోనికి వెళ్తున్నానని? Or do you say, I don't know what will happen after I die, I don't know? నేను చనిపోయిన తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు అన్న అనిశ్చయతలో ఉన్నావా? If you are confused, ఒకవేళ నువ్వు అటువంటి కన్ఫ్యూజన్ లో ఉంటే, if you are not sure that you are going to heaven, నీకు ఆ పరలోకానికి వెళ్తున్నా అన్న నిశ్చయిత లేనట్లయితే, then come to know Jesus Christ, you will be sure. యేసు ప్రభువును తెలుసుకో, అప్పుడు ఆ నిశ్చయిత కలిగి ఉంటావు. He is the only way, ఆయనే ఏకైక మార్గం. and he will lead you to heaven. ఆయన నిన్ను పరలోకమునికి తీసుకుని వెళ్తాడు. Give your life to him. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. Ask him to come into your life. ఆయన నీ జీవితంలోకి రమ్మని ఆహ్వానించు. Make him your Lord. ఆయన నీ ప్రభువుగా చేసుకో. Ask him to forgive you ఆయన నీ పాపలను క్షమించమని అడుగు. and ask him to make you his child. ఆయన నిన్ను నీ బిడ్డగా చేసుకోమని అడుగు. He will do it immediately. ఆయన వెంటనే నీ కొరకు ఆ పని He is చేస్తాడు. waiting for you to call upon him. నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఆయన ఎదురు చూస్తున్నారు. He is knocking at the door of your heart. ఆయన నీ హృదయము వాకిలి తలుపును తట్టుతున్నారు. If you open the door of your heart, immediately he will come and fellowship with you. నీ హృదయ తలుపులు నువ్వు తీసినట్లయితే ఆయన త్వరగా నీ హృదయంలోకి వెంటనే వస్తున్నారు. It doesn't matter what you have done in your life. నీ జీవితంలో నువ్వు ఏం చేసావో దాన్ని బట్టి ఎటువంటి సంబంధం లేదు. If you repent sincerely, he will forgive you.
నీవు నిజమైన హృదయంతో పశ్చాత్తాపడినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తారు. Do this today ఇదే దినము చేయండి. in your own words, నీ సొంత మాటలతోటి on your knees. మీ మోకరించి Call upon Jesus. యేసును పిలవండి. Jesus, save me, my soul. యేసు నా ప్రాణమును రక్షించు. I want to know you. నేను నిన్ను Call తెలుసుకోవాలనుకుంటున్నాను. out to him now, ఇప్పుడు పిలవండి. and he will answer you. వెంటనే ఆయన మీకు ఉత్తరం ఇస్తారు. I want to pray for you. నేను మీ కొరకు ప్రార్థన Those చేయాలనుకుంటున్నాను. of you who are watching who are not well in your body, who are sick, ఎవరైతే మరి రోగగ్రస్తులు ఉన్నారో, మీ యొక్క శరీరంలో అస్వస్థత ఉన్నదో, this Jesus whom we follow is able to heal you. ఏ యేసునైతే వెంబడిస్తున్నామో ఆ యేసు మిమ్మల్ని స్వస్థపరచగలరు. He carried your sicknesses upon him. నీ యొక్క పాపములు ఆయన శిలువ మీద తీసుకున్నారు. All your sicknesses were taken by him on the cross. నీ యొక్క రోగములన్నీ కూడా ఆయన శిలువ మీద తీసుకున్నారు. Trust in him now, he will heal you. ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నారు. Father Lord, I pray for those who are sick. తండ్రి, రోగగ్రస్తులైన వారి కొరకు ప్రార్థన In చేస్తున్నారు. the name of Jesus, యేసు నామములో I pray for their healing right now. ప్రభువా వారి స్వస్థత కొరకు ప్రార్థన I చేస్తున్నారు. release your healing by faith. ప్రభువా విశ్వాసం ద్వారా నీ స్వస్థతను వారి Be జీవితంలో నేను healed in Jesus' name. యేసు నామములో స్వస్థత పొందుకో. I bind that spirit of infirmity in Jesus' mighty name. రోగం కలిగించే ఆత్మను బంధిస్తున్నాను యేసు నామములో. Receive your healing in Jesus' name. యేసు నామములో స్వస్థతను పొందుకో. In the name of Jesus I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. God bless you. దేవుని మిమ్మల్ని And ఆశీర్వదించును I'll గాక. finish this topic next week. ఈ యొక్క సారాంశము చే వారం ముగిస్తాను. God bless you. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let my heart be the temple of thy spirit. Let my spirit